Q&A అంటే అది రెగ్యులర్ అవుతుంది. ఒకసారి మైక్ అటు పంపించండి. సో లవ్ మీ, మీరు కూర్చోండి అందరు కూర్చోండి. లవ్ మీ మోషన్ పోస్టర్స్ ఫస్ట్ మీరే చూశారు ఆ రోజు ఆఫీస్లో. అలాగే తర్వాత టీజర్ రిలీజ్ చేశాం. టీజర్ కాలేజీలో రిలీజ్ చేసినప్పుడు యూత్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా కొత్తగా ఉంది టీజర్ అనే కాంప్లిమెంట్స్ అందాయి. అలాగే మోషన్ పోస్టర్ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏదో కొత్తగా కనిపిస్తుంది ఈ సినిమా అని. ఇప్పుడే రావాలిరా అనే సాంగ్ కీరవాణి గారి కంపోజింగ్లో 5 సింగర్స్తో అండ్ వైష్ణవ్తో ప్రయోగం చేసిన సాంగ్ ఇప్పుడే చూశారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. ఆ సాంగ్ మెల్లిగా 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 పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ ట్యూన్ పంపించినప్పటి దగ్గర నుంచి నాకు ఈ పాట హమ్మింగ్, అందుకే హమ్ చేయగలుగుతున్నాను. సో హమ్మింగ్ వస్తూనే ఉంది. సో హమ్మింగ్ వస్తుందంటే ఈ సాంగ్ మెలోడీ సాంగ్, మెల్లిగా మెల్లిగా మీరందరూ తొందరలోనే హమ్ చేస్తూ ఉంటుంది ఈ సాంగ్. సో ఎప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొత్త సినిమా అని మేమంటున్నాము. కాంటెంట్ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఉంది అని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. అసలు మోషన్ పోస్టర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్, ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాణి గారు ఒక 5 ఎక్స్పెరిమెంటల్గా చేశారు. సో మీరు ఈజీగా మీడియా వాళ్ళు రకరకాలు చూసేసి రివ్యూస్ అనుకోవచ్చు, స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటాం. అది మీ ఒపీనియన్ కాబట్టి నాకు ఆనెస్ట్గానే కావాలి మీ ఒపీనియన్. దిల్ రాజు గారి కోసమో టీం కోసమే కాదు. మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మోషన్ పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్ని కానీ, సో రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి నాకు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్యూన్ కానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్లా అనిపించింది సార్. అంటే కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే ఇది వెళ్ళే కొద్దీ ఈ సాంగ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ అంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్కి రిఫరెన్స్గా చాలా సీజన్లు ఈ సాంగ్ ఉంటుంది అనిపించింది సార్. అంటే ఇన్స్టెంట్గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్. సూపర్. మోషన్ పోస్టర్, టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథను పెద్దగా గెస్ట్ చేయలేదు. ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది, వీళ్ళు ఏదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు ఆర్యా రెఫరెన్స్ ఇచ్చారు. మీరు ఆర్యా రెఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా పెద్ద మాట. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చారు. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్యా కథ విన్నప్పుడు కలిగిన ఎగ్జైట్మెంట్, కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళరు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్యా స్టోరీ టైప్ స్టోరీ అని కాదు సార్. మేము కూడా ఏంటంటే ఆర్యా విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్విసిలోకి ఫస్ట్ దయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్విసి కాదు, డిఆర్పిలో దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ. పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అదే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది. ప్రేక్షకులు కొత్త సినిమాలు అంటే చాలా సినిమాలు మనకి రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి. ఎన్నిసార్లు రా ఇదే కథల్ని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు అంటే మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి, అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్ని చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా, 2 వెరైటీ స్టోరీ ఇది. అందుకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్, నాకైతే ఏమనిచ్చిందంటే అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే లాస్ట్గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవటం లేకపోతే ఏదో సమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా ఏదో ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లం అయితే ఏదో
ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూశాక అర్థమవుద్ది, అమ్మని ఇలా చేశారా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు 4:30కి. నిన్నటి నుంచి చేజ్ చేసి ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30, 9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి, మీకు ఫ్లాప్లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు, మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే శిరీష్ని అంటే ఒక డైరెక్షన్లో కమర్షియల్ గానీ ఇంకోటి సారీ ఆశీష్ గారిని ఒక డైరెక్షన్లో కమర్షియల్గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సంబంధం లేకుండా యూనిక్గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. అంటే నేను ఆశీష్ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్గా డెసిషన్ తీసుకొని చెప్పింది ఆశీష్కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు, నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, నీ ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి, తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు, మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రపంచంలో ఏంటంటే సార్ యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆధార్లో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్, కలెక్షన్స్ అయినా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్లకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి, యాక్చువల్ థ్యాంక్ యూ రాషు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు. అంటే నా వ్యూని మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు, బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు, మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆషు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది చూడు నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని అవి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి కూడా ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. యా థ్యాంక్ యూ. నువ్వు రాజేష్ కానీ సార్, అంటే సబ్జెక్టు మిమ్మల్ని అంత ఎగ్జైట్ చేసిందనే దానికంటే ఇందులో కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు వీళ్ళందరినీ పెట్టుకోవడం అనేది, అంటే వీళ్ళు ఉంటేనే మీరు ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా కలుగుతుందని ఫీల్ అయ్యి, అంటే ఈ సెలక్షన్ ఎవరిదండి ఎట్లాగా? అసలు ఇది చాలా విచిత్రమైన జర్నీ. నేను స్క్రిప్ట్ ఓకే అన్న తర్వాత నాకు బాగా నచ్చి హర్షిత్ని, అన్సితని, శిరీష్ గారిని వినమన్నాను. నేను ఒకటి ఎగ్జైట్ అవుతున్నాను, మరి మీకు అలా ఉందా అని. నా ఎగ్జైట్మెంట్ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, ఏదో కొత్తగా ఉంది, భలే అనిపిస్తుంది, ఏదో ఇంట్రెస్ట్ ఉంది. సరే అందరిని అలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి రివీల్ చేశాను, నాగాకు అండ్ అరుణ్కి. ముందు వాళ్ళు ఆశీషన్ రాలే నా దగ్గరికి. సరే ఒక స్క్రిప్ట్ ఉంది, ఇలా ఉందని నాగాకున్న పరిచయంతో జర్నీ చేస్తే అప్పుడు నేను చెప్పా, మీరు ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు ఏంటంటే, మాకు ఎవరైనా కొత్తగా కావాలి సార్. సరే ఏమనుకోకుండా మరి ఆశీష్ వర్కౌట్ అవుతాడా, జర్నీ చేయండి, ఒక 1 వీక్ జర్నీ చేసిన తర్వాత గెట్ బ్యాక్ అవ్వండి అని. 1 వీక్ వాళ్ళు జర్నీ చేసి నాగా వచ్చిన దగ్గరికి చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ భలే ఉన్నాడు, మాకు భలే సింక్ అయ్యాడు, మీరు మాకు ఆశీష్ని ఇచ్చేయండి, మేము చేస్తాం. అలా ఆశీష్ అప్పుడు లాక్ అయ్యాడు. ముందు నుంచి ఆశీష్ కోసం రెడీ కాలే. తర్వాత కెమెరామెన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే నేనేదో నా స్టైల్లో నేను చెప్పా, అందరు కొత్తలతో ఇలా. సార్ డిఓపి మాకు ఇలా కావాలి, ఏమన్నా మీకు ఇదే నా రియాక్షన్. అంటే మీరు వెళ్ళి అడగగానే పీసీ గారు చేసేస్తారా, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్. పీసీ గారికి ఫోన్ చేసి చెప్పా. ఆయన ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి ముందే చెప్పా, ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని ఒక్కొక్క సీన్ ఆయనకు అడుగుతాడు, నరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రీడ్ చేసి కానీ మీకు ఓకే చెప్పడు అని. దే వెంట్ చెన్నై 2 days. ఫస్ట్ డే మొత్తం సీన్లు చెప్పి నెక్స్ట్ డే ఉండమని ఉండి అప్పుడు ఫోన్ చేశాడు, దిస్ ఫిలిం ఇస్ వర్క్
సంథింగ్ ఈజ్ న్యూ డైమెన్షన్ ఈజ్ దేర్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని ఫస్ట్ వాళ్ళ సక్సెస్. మమ్మల్ని కథ చెప్పి ఒప్పియడం వేరు. అలా తర్వాత పీసీ గారు అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇలాగే కాన్వర్సేషన్ వస్తే నాగాకి ఏంటంటే విశ్వంబర అప్పుడు మన బింబిసార అప్పుడు వేణు వాళ్ళ బ్రదర్తో కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అది ఎక్కడో నాగాకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. సో ఇలా మాట్లాడుతుంటే సార్ ఒక్కసారి మేము కీరవాణి గారిని ట్రై చేయాలి. ఇలా చూసాం, ఏంటి కీరవాణి గారు ఓకే ఒకవేళ చేస్తా అన్నా ఏమడుగుతాడో ఎంత అడుగుతాడో మన అందరిది ఇలా సినిమా అనుకుంటున్నాం ఎలా అంటే అది మీరు మాకు వదిలేయండి సార్, మీ బడ్జెట్ ఏంటి చెప్పండి, దాంట్లో నేను సినిమా తీసిస్తాను. అలా కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. అంటే నాతో మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ కాదు, మీ బడ్జెట్ ఏంటో చెప్పండి, ఆ బడ్జెట్ లాక్ చేసి ఇవ్వండి, హర్షిత్ అన్సిత ఉన్నారు కాబట్టి మేము చూసుకుంటాము, ఆ బడ్జెట్లో మీకు సినిమా తీసిస్తాం. ఆ కాన్ఫిడెన్స్ ముందు నాకు నచ్చి సార్ కీరవాణి గారి దగ్గరికి డైరెక్ట్ ఆయన అప్రోచ్ అయ్యి ఇలాగే 2-3 మీటింగ్స్ అయ్యాయి. అదైంది. ఒకరోజు ఫోన్ చేసి సార్ కీరవాణి గారు చేస్తున్నారు సార్. షాక్. అంటే పీసీ గారికి నేను అప్రోచ్ అయ్యి చెప్పడం వల్ల చేశాడేమో అని ఒక ఫీలింగ్ నాకు. అంటే నేను దిల్రాజు ఫోన్ చేసి అడుగుతుంటే చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ కీరవాణి గారిది అసలు నా ఫోన్ కాల్ లేదు, ఏం లేదు. వాళ్ళే వెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి అప్పుడు వాళ్ళని హీరో ఎవరు అన్నారు. అప్పటి వరకు వీళ్ళు దొంగలు, దిల్రాజు ప్రొడ్యూసర్ అని కూడా ఆయనకు చెప్పలేదంట. అంతేనా? చెప్పకుండా స్క్రిప్ట్తో వెళ్ళారు. తర్వాత మెల్లిగా సరే ఇట్లా దిల్రాజు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, రౌడీ బాయ్ చేశాడు ఆయన అనుకున్నా. ఓహో కొత్త కుర్రాడే కదా, బాగానే ఉంటుంది మీ దానికి, ప్రొడ్యూసర్ ఎవరు అని అప్పుడు మెల్లిగా రివీల్ చేసి, సో అంటే దిల్రాజు గారు మొత్తం ఇన్వాల్వ్ అవ్వరు సార్, దిల్రాజు ప్రొడక్షన్స్ అని పెట్టి మొన్న బలగం సినిమా చేశారు. సో వాళ్ళ డాటర్ అండ్ హర్షిత్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు సార్ అని. సో ఓకే నమ్మాలని తీసుకురండి అంటే అప్పుడు వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడుకొని కీరవాణి గారిని ఫైనల్. దీంట్లో నా జీరో ప్రమేయం, మొత్తం వాళ్ళే ప్రతి ఒక్కటి. ఇక్కడ మట్టుకు నా ప్రమేయం ఉంది. వైష్ణవి విషయంలో లాస్ట్ టైం కూడా నేను చెప్పా, బేబీ తర్వాత వైష్ణవి కొంచెం ఎలాంటి సినిమా చేయాలి, ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ హౌస్లో తన కమిట్మెంట్ ఉండి మళ్ళీ ఆ ప్రొడక్షన్ హౌస్ సీనుతో రాజేష్తో నేను మాట్లాడి ఆశీష్ సినిమా అంటే సీను ఆర్యా సినిమా దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు, ఒక మీ జర్నలిస్ట్ లాగా ఎదిగి ప్రొడ్యూసర్ అయినవాడు. సో అన్న మీరు ఆశీష్ గురించి అడిగితే మేము కాదనేది ఏముంది అని బన్నీవాసు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సో చేపిద్దాము, పోతే వాళ్ళది కూడా ఒక ప్యారలల్ ఒక సినిమా అనుకున్నారు. అప్పుడు వైష్ణవిని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది అంటే అమ్మాయి చాలాసేపు భయపడింది. బేబీ తర్వాత ఆశీష్ అంటే ఇప్పుడు నేను ఏదో ఆనెస్ట్గా ఒప్పుకుంటాను, ఆశీష్తో చెయ్యాలంటే వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఏముంటుంది, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ అన్నిటికంటే గొప్పది స్క్రిప్ట్. నువ్వు స్క్రిప్ట్ ఎగ్జైట్ అవుతేనే సినిమా చెయ్యి, ఆబ్లిగేషన్ నేను ఎప్పుడు అడగను. చూడంటే వచ్చి అప్పుడు ఫుల్గా మొదటి రోజు ఫుల్గా స్క్రిప్ట్ విని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిగా. ఫస్ట్ డే చెప్పెళ్ళావా, సగం చెప్పింది, బాగుంది చేస్తా చెయ్యనని. మళ్ళీ నెక్స్ట్ డే నాగాకి అరుణ్కి టచ్లోకి వచ్చి నేను ఇంకొకసారి స్క్రిప్ట్ వినాలి అని. షీ కేమ్ అగైన్ ఆఫీస్, ఒక్కొక్క సీన్ నరేషన్ తీపించుకొని ఆల్మోస్ట్ హాఫ్ డే ఆఫీస్లో కూర్చొని ఒక్కొక్క సీన్ విని మొత్తం ఎగ్జైట్ అయ్యి అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు అమ్మాయి, షీఈ్ వెరీ హ్యాపీ సార్, చేస్తుంది అనుకుంటున్నాం సార్. అప్పుడు నేను ఒక ఫోన్ చేస్తే ఇంకొక నంబరు ఏదో ఆ నంబర్ వాడట్లేదు సార్ అన్నాను. తర్వాత నేను మెసేజ్ పెట్టా, అరే రిప్లై రాదు ఎంతకు నాకు. తర్వాత ఎప్పుడో నైట్ కాల్ చేసి సార్ ఆ ఫోన్ వాడట్లేదు, నేను ఈ ఫోన్లో ఉన్నాను సార్, నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది సార్, నేను సినిమా చేస్తాను సార్, డేట్లు చూసుకోవాలి. అట్లా స్క్రిప్టే వాళ్ళు నాగా అండ్ అరుణ్ జర్నీ చేస్తూ స్క్రిప్ట్ ద్వారా అందరినీ తెచ్చుకున్నారు, ఇంక్లూడింగ్ మీ. అది స్క్రిప్ట్ స్ట్రెంత్. అందుకే నేను స్క్రిప్ట్ గురించి ఒక డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్ ఫిలిం, ప్రేక్షకులు కొత్తదనం ఏదైతే కోరుకుంటారో అది ఫుల్ ప్లెడ్జ్గా ఈ స్క్రిప్ట్లో ఉంది. అదే ఇవందరినీ తెచ్చుకుంది. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఉంటుందా, అదర్ డైమెన్షన్లో ఇందులో థ్రిల్ ఉంటుందా? అంటే చిన్న హింట్ ఇవ్వండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందాక అమ్మాయి ఏదో వైష్ణవి దయ్యం అనేసింది. షాకింగ్ ఏంటంటే వైష్ణవి కాకుండా దీంట్లో ఇంకా 4 హీరోయిన్స్ ఉన్నారు. ఇది షాకింగ్. సో అది షాకింగ్. సో కథలో ఏది ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది తెలియదు.
సినిమా అంతా చూసిన తర్వాత అంటే హీరోయిన్స్ ఉన్నారంటే ఫుల్ ప్లేట్గా సినిమాలో ఉన్నారని కాదు, బట్ నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. చెప్పేశారు అనుకుంటున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో వాళ్ళకి ఏదైనా ఎగ్జైట్మెంట్ ఇవ్వకుంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హెడ్లైన్స్ ఏం పెట్టాలి? లవ్ మీలో 5 హీరోయిన్స్, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వే మెయిన్ హీరోయిన్. సరే, మళ్ళీ ఇదేంటి రాజుగారు 5 హీరోయిన్లు అంటే నేను డైల్యూట్ అయిపోతా అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. సాంగ్ పాడినందుకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ అడిగారండి వైష్ణవి గారు ఏమన్నా? సో వైష్ణవి అంటే ఈ జర్నీలో నేను చూసింది ఒక అప్కమింగ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. సినిమా కోసం తను ఎంత కష్టపడిందో టీమ్గా మాకు తెలుసు. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అవన్నిటిని దాటి చెయ్యాలి. ఒక గోస్ట్ సినిమా అంటే ఇది ఇందాక అందరం మాట్లాడుతాం, గోస్ట్ లవ్ స్టోరీ ఇది, బట్ ప్రాపర్ లవ్ స్టోరీ. ఈ సినిమా రౌండప్ ఇస్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. ఎక్కడిదక్కడ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నది ఇట్స్ అ గోస్ట్ లవ్ స్టోరీ. సార్ మీరు కొన్ని సినిమాలకి కాన్ఫిడెంట్గా ఉంటే ముందే చూపించేస్తారు కొంతమందికి, మీ సర్కిల్లో కానీ మీడియాకి కానీ అదర్ పీపుల్ కానీ. ఈ సినిమాను కూడా అట్లా కొంతమందికి చూపించాలనుకుంటున్నారని విన్నాను. చూపిద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ ఇమీడియట్లీ విరమించుకున్నాను. ట్విస్టులు రివీల్ అయిపోతాయి, దీంట్లో ట్విస్టులు ఉన్నాయి. ఎవరు చూసినా ఇప్పుడు ఆ మార్నింగ్ షో తర్వాత ట్విస్ట్ రివీల్ అవుద్ది, కానీ ముందు చెప్తే ఇప్పుడు 5 హీరోయిన్లు ఏంట్రా క్యూరియాసిటీ పోద్దిగా. సో అందుకే ఈ సినిమా ముందు ప్రిపేర్ అయ్యాను, ఎక్స్పెరిమెంట్గా ట్రై చేద్దాము చూపిద్దామని. బట్ ఆ ట్విస్ట్ల గురించి చూపించట్లేదు, డైరెక్ట్ మార్నింగ్ షోనే. టైటిల్ ఎవరిది? టైటిల్ ఐడియా ఎవరిది? లవ్ మీ ఇఫ్ యు డేర్. అన్ని వాళ్ళదే, దీంట్లో నా ప్రమేయమే లేదు. ధైర్యం ఉంటే ప్రేమించు. తెలుగు పెట్టమన్నాను, ఇఫ్ యూ డేర్ అని అడిగా, దమ్ముంటే అని పెట్టమన్నా. లేదు సార్ ఫ్లేవర్ పోద్ది సార్. సరిగా వాళ్ళు కొత్త వాళ్ళు ఆ ఎనర్జీగా ఉన్నారు, వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక ఇచ్చేసాను. టైటిల్ అంటే ఆడియన్స్లోకి వెళ్ళటానికి తెలుగు టైటిల్ అనేది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని అనుకున్నాను. అంటే ఏం పెట్టాలి అప్పుడు తెలుగులో? ఏంటి సార్? ప్రేమించు ఆల్రెడీ వచ్చేసింది. ప్రేమించుకుందాంరా వచ్చేసింది. మళ్ళీ ఏదైనా అలాగే ఉంటుంది కదా అని వాళ్ళు లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఫుల్ టైటిల్గానే చూశారు. రాజు గారు, మీ ఎగ్జైట్మెంట్ చూస్తే ఓవరాల్గా డిఆర్పి ప్రొడక్షన్ అంటే ఆ ముహూర్త బలం ఎలాంటిదో బాగుంది అనిపిస్తుంది. బలంగా వచ్చింది, దాని తర్వాత ఇది కూడా అన్నీ కలిసి వచ్చాయి. అంటే మంచి స్క్రిప్ట్ వచ్చింది, టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు, పీసీ గారు వచ్చారు. సో దీన్ని అన్నీ కలిసి వచ్చిన దానికి ఏమనిపిస్తుంది అంటే అది ఒక ఇది ఉంది అనిపిస్తుందా, లేదు అంటే కష్టపడితే అలా వస్తున్నాయి? స్క్రిప్ట్నే పెద్ద లెవెల్లోకి వచ్చింది. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇప్పుడంతా మనం 2020 చూస్తున్నాం. 2020 అంటే ఏం చేయాలి? హిట్ చేయాలి, సిక్సర్లు కొట్టాలి. ఇప్పుడు ఐపీఎల్లో చూస్తున్నాం 20 ఓవర్లలో 250, 300 ఏందో అది విచిత్రంగా, అంటే కొట్టడం తప్పితే ఇంకోట్లేదు. నేను మా పిల్లలందరికీ నేను పాటించిన సూత్రమే చెప్తాను. మీరు గ్రౌండ్లో ఆడండి, గ్రౌండ్లో ఆడుతూ ఉంటే ఒక బాల్ వచ్చినప్పుడే 4 కొట్టండి, బాల్ వచ్చినప్పుడే 6 కొట్టండి. 2020 ఆడితే ఫాస్ట్గా రిటైర్ అయిపోతారు, జనాలు ఇంటికి పంపిస్తారు. సో బెస్ట్ వస్తుంది, నీ హార్డ్ వర్క్తో బెస్ట్ వస్తుంది. నేను దిల్ చేసినప్పుడు ఆర్యా సినిమా సుకుమార్ ఒక ఐడియా చెప్తే పట్టుకొని జర్నీ చేశా, ఆర్యా వచ్చింది. ఆర్యా తర్వాత బోయపాటిని ఇంట్రడ్యూస్ చేస్తే భద్రా వచ్చింది, ఫట్మన్ బొమ్మరిల్లు వచ్చింది. తర్వాత పరుగు, కొత్త బంగారు లోకం, మున్నా, ఇలా కంటిన్యూగా 6 న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు అప్పుడు వచ్చింది. గ్రౌండ్లో ఆడటానికే వెయిట్ చేస్తే అన్ని మంచి సినిమాలు చేయలేము, అన్ని గొప్ప సినిమాలు చేయలేం. సో ఇందాక నేను అన్నాను కదా, అప్పుడప్పుడు ఒక గొప్ప స్క్రిప్ట్ దొరుకుతుంది, అప్పుడే 6 కొట్టాలి. అప్పటి వరకు ఆడాలి, మంచి సినిమా తీయడానికి, ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒక బాల్ వచ్చినప్పుడు కొట్టాలి. ఇప్పుడు మొన్న వాళ్ళకి బలం అలాగే వచ్చింది. ఇప్పుడు లవ్ మీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్, అంటే సంథింగ్ న్యూ. వాళ్ళకు మేబీ నాకు ఆర్యా జరిగినట్టు వాళ్ళందరికీ ఒక ప్రేక్షకులు కూడా అలాగే ఆదరిస్తే ఈ సినిమాని ఒక కొత్త డైమెన్షన్లోకి లైక్ చేస్తే వాళ్ళకి గ్రేట్ ఫిలిం అవుతుంది. సో వాళ్ళు గ్రౌండ్ ఆడుతూనే ఉండాలి. సార్ రాజు గారు, సో మన ఆశీష్ వైవ్ అడుగుతారని చక్కగా రెడీ అయ్యి వచ్చానని చెప్పారు, మొత్తం మీరే ఆన్సర్ చేస్తున్నారు. ఆశీష్ మాత్రం బొమ్మరిల్ ఫాదర్, నిజంగా బొమ్మరిల్ ఫాదర్ లాగానే ఉన్నారు. మీరు ఏమనుకున్నా పర్లా, వాళ్ళు సూపర్ హిట్ కొట్టేసిన తర్వాత సార్ వాళ్ళు సూపర్ హిట్ కొట్టేశారు. మార్నింగ్ షో వరకు అరవింద్ గారు నాకు ఒక మాట చెప్పాడు, అరవింద్ గారు ఒక మాట చెప్పాడు నాకు, సార్ సినిమా సూపర్ సార్, భలే
రాజు సినిమా అది మార్నింగ్ షో అయ్యే వరకు అస్సలు మాట్లాడకు అంటే అది నిజం. మేము ఎగ్జైట్ అయ్యేది రేపు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేదనుకో చెప్పలేం. సో నేను 90% ఆడియన్గానే చూస్తా సినిమాని, కాబట్టి నాకు ఈ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు క్యాచ్ ఇస్తా, ఏదో అనుకోనారు ఏంద్రా మిస్ఫైర్ అయింది పోతే ఇమీడియట్లీ రియలైజ్ అవుతా. మార్నింగ్ షో ఆ డే 1 అయిపోగానే సెకండ్ షో డివైడ్ టాక్ వచ్చిందనుకో, సెకండ్ షో కూడా వెళ్ళి నేను సినిమా చూస్తా. అంటే నేను అనుకునే ఏమన్నా మిస్ఫైర్ అయిందని సెకండ్ షోలో అర్థమైపోతుంది. కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఫ్రైడే రోజే క్లారిటీ, సాటర్డే దాన్ని బ్రెయిన్లోకి వెళ్ళి తీసేసి చెప్పేస్తా నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోండి అని. అంత క్లారిటీగా లేకుంటే ఇక్కడ గ్రౌండ్లో ఆడలేం. రాజు గారు అంటే చాలా వరకు మనకు తెలుగు ఆడియన్స్ అందరూ లవ్ స్టోరీలే కాకుండా ఇలాంటి దయ్యం సినిమాలని, గోస్ట్ సినిమాలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రం కావచ్చు, మొన్న రిలీజ్ అయినటువంటి ఓం బూమ్ బుష్. సో ఇలా కొత్తదనం ఉన్నటువంటి కంటెంట్, వాళ్ళు కష్టపడినటువంటి విధానం, థియేటర్లో చూస్తున్న ఆడియన్కి ఏదైనా కొత్తదనం కనిపిస్తే ఆ సినిమాని మంచి హిట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు 90% సినిమాకు ముందు ఒక నమ్మకం ఉన్నా లేకపోయినా ఫస్ట్ పడిన తర్వాత మౌత్ టాక్తోనూ ఇలా సో మంచి ఆదరణ లభిస్తుంది. సో దీనిలో సో మీరు విన్నప్పుడు ఆర్య కలిగినటువంటి ఫీలింగ్ ఆ ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత కూడా అదే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఈరోజు మార్నింగ్ 4:30కి వెళ్ళాను కదా, మళ్ళీ ప్రేక్షకుల్లాగే కూర్చుంటాను. ఏం నచ్చుతుంది, ఏం మిస్ అవుతుంది, వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంటుంది నా రియాక్షన్ చూసి. అంటే వాళ్ళు కొత్త వాళ్ళు, నాకంటే 56వ సినిమా ఇది, అన్ని రకాలుగా నేను చూసేస్తున్నా. సో నేను ఎప్పుడు చూసినా ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను సినిమాని. కథ విన్నప్పుడు కూడా దాంట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఏంటి, ఏదైనా కనెక్ట్ అవుతున్నామా లేదా, లేకుంటే ఇంకా 21 years కంప్లీట్ ఏప్రిల్ 5th 21 సంవత్సరాల నుంచి ఇంకా సక్సెస్ఫుల్గా ఇక్కడ నిలబడబడడం అంటే మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకొని జర్నీ చేయడం. కొత్త డైరెక్టర్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు డిఆర్పిలో ఇది 2వ సినిమా, ఇంకా 2 అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి కూడా, 2 కొత్త దర్శకులే. సో వాళ్ళకి ఇచ్చిన టార్గెటే అది. నేను హర్షితకి అందిస్తాను, జర్నీ మీరు మ్యాక్సిమం కొత్త వాళ్ళతోనే చేయండి. అప్పుడే లాంగ్ రన్ వాళ్ళు కూడా గ్రో అవుతారు. ఒక కొత్త వాళ్ళతో తీస్తున్నప్పుడు, జర్నీ చేసేటప్పుడు వాళ్ళు ఫుల్ ఫైట్స్ జరుగుతాయి వాళ్ళకి, నాకు తెలుసు, మెల్లిగా వస్తారు. అది ఉండాలి. అంటే ఒక సినిమా కోసం ఫైట్ చేస్తుంటేనే తప్పులు ఒప్పులు అర్థమై ఫైనల్ అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఎస్విసిసి నేర్పించినటువంటి అనుభవం ద్వారానే డిపిఆర్ని అలాంటి ఒడిదుడుకుల నుంచి బయట డిఆర్పి నుంచి దిల్ రాజు ప్రొడక్షన్ని అంటే ఎంత కాదన్నా నా ఏజ్ పరంగా కావచ్చు, నా మెచ్యూరిటీ పరంగా కావచ్చు, నేను అన్నీ చూసేస్తున్నాను. నేనిప్పుడు కొత్త వాళ్ళు నా దగ్గరకు అప్రోచ్ అవ్వాలంటే వెరీ డిఫికల్ట్. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి నా కథ చెప్పాలి, జర్నీ చేయాలి. అందుకే మీరు లాస్ట్ 10 years నుంచి చూస్తే, ఫస్ట్ 10 years నేను కొత్త దర్శకులు ఇంట్రడ్యూస్ చేశాను, నెక్స్ట్ 10 years చేయలేకపోయా. ఎందుకు? వాళ్ళతో నాకు యాక్సెస్ కట్ అయిపోయింది. అమ్మ దిల్ రాజు గారు మనకు అపాయింట్మెంట్ ఏదో దొరుకుతుంది. నిజంగా ఎవరైనా వచ్చినా నేను ఉండే బిజీలో మళ్ళీ ఇంటలేవా అంటే నేను ఉండే బిజీలో టైం షెడ్యూల్ చేయలేను. అప్పుడే హర్షిత్ ఫీల్డ్లోకి వస్తా అన్నప్పుడు హర్షిత్ని మెల్లిగా నువ్వు కొత్త వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేయి, అది టైం పట్టింది. సో అప్పుడు మళ్ళీ ఆలోచించి, లేదు ఇప్పుడు ఎస్విసి అంటే కొత్త వాళ్ళకి ఇంకా అంత ఆపర్చునిటీ రాదేమో, పెద్ద హీరోతో పెద్ద డైరెక్టర్లో కాంబినేషన్లో, అటు తమిళ్ ఇటు హిందీ ఇంత బిజీగా ఉన్నాం. సో స్ప్లిట్ చేయాలని వాళ్ళని ఇద్దరిని, సరే మీరు డిఆర్పి స్టార్ట్ చేయండి, కొత్త వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ 2 జరుగుతాయి. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం చేశా. న్యూ టాలెంట్ ఇప్పుడు కంటిన్యూగా కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే న్యూ కాంటెంట్, టాలెంట్తో పాటు కొత్త కంటెంట్. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇలా ఆలోచిస్తారు, ఇప్పుడు లవ్ మీ ఆలోచించినట్టు, మొన్న బలగం ఆలోచించినట్టు, ఇలా కొత్తది ఏదైనా వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి అదే చెప్తాను, నా సక్సెస్ పర్సంటేజ్ 70. నా 50 సినిమాలలో 35 సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. ఒక 5 యావరేజ్ ఉన్నాయి, 10 ఫ్లాపులు తీసా. వాళ్ళకి ఇదే టార్గెట్ పెట్టుకోండి. మీరేం దేవుళ్ళు గారు 10 సినిమాల్లో 3-4 క్యాచ్ ఇస్తారు, అది నేర్చుకోవాలి. ఆ క్యాచ్లో నుంచి తప్పు చేయకుండా నెక్స్ట్ జాగ్రత్త పడాలి. సో ఆ టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి. నేను ఎలా గ్రో అయ్యానో అలాగే పెట్టుకొని వెళ్ళండి అని హర్షిత్కి, హన్సితకి అండ్ ఆశీష్కి ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్ టాప్ హీరోస్ని ఇచ్చా. తెలుగు, తమిళ్, హిందీ టాప్ హీరోలో జర్నీ చూడు. ఇందాక మీరు అడిగారు క్యారెక్టర్గా, ఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా ముందు హీరోలం అయిపోదాము,
మనం లాంచింగ్ ఇలా అవ్వాలని ఎవరు ప్రయత్నం చేయలేదు. తెలుగు, తమిళ్, హిందీలో ఉన్న టాప్ మోస్ట్ సూపర్ స్టార్స్ 3 పేర్లు ఇచ్చి, ఇగో వీళ్ళు నీకు ఎగ్జాంపుల్, నీ జర్నీ అలా ఉండాలి. నువ్వు మెల్లిగా 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 క్యారెక్టర్ నోన్ చేసుకొని ఆర్టిస్ట్గా ఎదిగావు అనుకో, నీకు లాంగ్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు హీరో అయిపోయి 2 హిట్లు కాగానే 4 ఫ్లాప్లు అయినాయి అనుకో, ఇక్కడ మర్చిపోతారు. సో ఎవ్రీ సినిమా నీకు కొత్త సినిమానే, పట్టుకొని జర్నీ చేయని చెప్తాను. దే ఆర్ ట్రైంగ్, చూద్దాం. సార్ అంటే ఇందాక మీరు అన్నారు చాలామంది కొత్త దర్శకులను మీరు వరుసగా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ వలన వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడం, సినిమాకి మధ్య గ్యాప్ రావటం, అంటే మీ అండర్లో వర్క్ చేయటం వల్లే వాళ్ళకి ఆ విధానం అనేది అవలంబిందని చెప్పి అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి గారికి కానీ, బోయపాటి గారికి కానీ, ఎవరు చేసినా సరే. న్యాచురల్గా అంటే ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ 3 దర్శకుల్లో మా సుకుమార్ ఒకడు, నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా బన్నీ ఇవాళ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిది, సుకుమార్ది ఒక వర్కింగ్ స్టైల్, బోయపాటిది ఒక వర్కింగ్ స్టైల్, భాస్కర్ది ఒక వర్కింగ్ స్టైల్, వంశీది ఒక వర్కింగ్ స్టైల్, ఇట్లా డిఫరెంట్ పోతే మేము అందరం ఇందాక వారు అన్నట్టు హీరోలు కూడా గ్రో అయిన హీరోలు. ఎస్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, నేను అందరం ఆల్మోస్ట్. ఎన్టీఆర్ మాకు సీనియర్, నేను డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు. బట్ నేను ప్రొడ్యూసర్ అయినప్పుడే ప్రభాస్, బన్నీ 3 సినిమాలు మేము ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. నాది దిల్ రిలీజ్ ముందు గంగోత్రి రిలీజ్ ముందు ప్రభాస్ది సెకండ్ ఫిలిం రాఘవేంద్ర. 1 వీక్లో. సో అందరం అలాగే గ్రో అయ్యాం. ఇప్పుడు ప్రభాసు, బన్నీ, ఎన్టీఆర్, మేమందరం జర్నీ, వాళ్ళందరూ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ 20 ఇయర్స్లో మా జర్నీ ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మొన్నే బన్నీ, నేను, సుకుమార్ అనుకున్నాం. ఆర్యాకి పనిచేసిన అందరు ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు 20 ఇయర్స్ మే 7th అందరినీ ఒక దగ్గర రీయూనియన్ చేద్దామని అనుకుంటున్నాం. మే 7th మేబీ అందరు అవైలబుల్ ఉంటుంది, అది కూడా ఒక ఈవెంట్ చేస్తాం. సో అలా నేర్చుకోవడమే. ఇప్పుడు వాళ్ళందరూ నేర్చుకోవడం వల్లే పెద్ద దర్శకులు అయ్యారు. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వీళ్ళు కూడా 2 ఇయర్స్ జర్నీ చేశారంటే దీని తర్వాత వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఓహో, ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఎలా వర్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకు ఎక్స్పీరియన్సే అవుతుంది. అంటే ఒక బ్యానర్ అప్గ్రేడ్ అవ్వాలంటే కంపల్సరీ కంటెంట్తో పాటు స్టార్ హీరోలతో చేయడం కూడా ఇంపార్టెంట్. మీ ఎస్విసి అలాగే ఉంది. ఈవెన్ భవిష్యత్తులో డిపిఆర్ అనేది కూడా, డిఆర్పి అనేది కూడా అలాగే అదే ఫార్మాట్ని ఫాలో అవుతుందా, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళకి ఏమవుద్ది, ఒక 3-4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు స్టార్ట్ అవుద్ది. కొత్త వాళ్ళు అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం. అప్పుడు హీరోలు కూడా ఆటోమేటిక్ వాళ్ళని పిలుస్తారు. నెక్స్ట్ హీరోలతో ఆల్రెడీ వాళ్ళకు అందరికీ బెస్ట్ యాక్సెస్. ఎస్విసి వల్ల అందరు హీరోల దగ్గరికి ఫోన్లో మాట్లాడతారు, వెళ్ళగలుగుతారు. రేపు వాళ్ళకి ఏదైనా కథ ఎగ్జైట్ అయినప్పుడు డెఫినెట్గా వెళ్తారు. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకుంటారు. వాళ్ళు ఒక పెద్ద సినిమా తీయాలనే టార్గెట్ ఉంటుంది. ఆల్రెడీ హర్షిత్ ఒక స్క్రిప్ట్లోనే రెడీ చేసి ఉన్నాడు. అది ఎప్పుడు పట్టాలు ఎక్కించుకుంటారో తెలియదు, అది పాన్ ఇండియా కథ. సో ఆల్రెడీ ఈజ్ ఎ స్క్రిప్ట్ రెడీ. సో జరుగుతుంది అది. ఇద్దరిలో ఎవరికి పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే మీరు ఎగ్జైట్ అయింది ఇలా? అది అంటే ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఏదో ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది, అది ప్రేక్షకులకే వదిలిపెడతాను. బట్ నో డౌట్ వైష్ణవి ఆల్రెడీ బేబీ అనే సినిమాలోనే ఇరగదీసేసింది, దాంట్లో డౌట్ లేదు. ఆశిష్ రౌడీ బాయ్స్ చేశాడు. రౌడీ బాయ్స్లో తను బాగా పర్ఫామ్ చేశాడు, హీరోగా పాస్ అయ్యాడు. హీరోని ఎవరు అమ్మ ఈడేం హీరోరా, ఇదేం పర్ఫార్మెన్స్ అని తిట్లా, బాగానే ఉన్నాడు, కొత్త కుర్రాడు బాగానే చేశాడు, ఫస్ట్ సినిమా లాగా లేదనేది కామెంట్స్ వచ్చాయి. సో ఆశిష్కి ఇంకా ఈ సినిమా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యాకే ఎవరు ఎలా చేశారనేది మెల్లిగా అర్థమవుతుంది. రాజుగారు, అంటే మీరు ఇన్నేళ్ల జర్నీ మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. ఇప్పుడు అరవింద్ గారికి చూసుకుంటే ఒక రామాయణం తీయాలనేది ఒక గోలు, రాజమౌళి గారికి మహాభారతం తీయాలనేది ఒక గోలు. ఈ జర్నీలో మీకు అలాంటి ఒక గోల్ అనేది ఇంకా స్టిల్ మైండ్లో ఉందా, ఎలాగా? అంటే డెఫినెట్గా ఇప్పుడు హర్షిత్, అన్సిత డిఆర్పి చేస్తూ కొత్త దర్శకులతో ఎలా చేస్తున్నారో నాకు కూడా 21 ఇయర్స్ అయిపోయింది. 25, 26లో ఒక పెద్ద సినిమా తీయాలి, అది పాన్ ఇండియాలో ఎక్స్ట్రాడినరీ హిట్ అవ్వాలి. హిట్ అవ్వాలంటే ఏం చేయాలనేది వర్క్ స్టార్ట్ చేశాను. ఒకటి నేను తీయాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆశీష్ గారు, ఆ లవ్ మీ టైటిల్లో హార్ట్ అన్ని బ్రేక్లు అయిపోయింది, అన్ని ముక్కలు అయిపోయింది. ఎవరిది, మీదా వైష్ణవి ఆట?
ఎప్పుడైనా అబ్బాయిలదే కదా సార్ బ్రేక్ అయ్యేది. అయ్యో, చేసింది ఎవరు? సార్ అది బ్రేక్ అవ్వలేదు సార్, అది తిరిగి అతుక్కుంటుంది. ఓహ్, సో మీకు అంత అర్థం అంటే ఉందా? ఏం చెప్పినా ఇక్కడ మా డైరెక్టర్ కొంచెం తర్వాత నన్ను తిడతాడు. ఓకే. కానీ దాని మీనింగ్ నేను చెప్పింది అది అతుక్కుంటుంది. ఆశీష్ గారు, అంటే ఫస్ట్ సినిమా తర్వాత ఈ సినిమాకి వచ్చినప్పటికి ఒక జర్నీ స్టార్ట్ అయింది. వన్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే మీకు ఆ కొత్త అనేది ఫస్ట్ సినిమాతోనే పోయి ఉంటుంది. ఈ సినిమా జర్నీ కంప్లీట్ అయ్యేసరికల్లా ఆర్టిస్ట్గా మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ, అంటే ఎంత గ్రో అయ్యారని అనిపిస్తుంది సెల్ఫ్గా అసెస్ట్ చేసుకుంటే? అంటే ఎస్ సార్, అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. కంప్లీట్గా నేను ఏదో చేసేసాను అన్ను, బట్ యా అంటే ఇంతమంది మంచి టీంతో డెఫినెట్గా ఇంకా బాగా నేర్చుకున్నాను. ఐ హోప్ రౌడీ బాయ్స్ కంటే దీంట్లో ఇంకా నా పర్ఫార్మెన్స్ నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయ్యాక మీరు చెప్తే అప్పుడు నేను ప్రిపేర్ అవుతాను, నేను ఇంకా నేర్చుకోవాలా ఏం చేయాలి అనేది. ఐ థింక్ నేర్చుకున్నాను. ఐ హోప్ మిమ్మల్ని నేను ప్లీజ్ చేస్తాను నా పర్ఫార్మెన్స్. అంటే కాంబినేషన్స్ కాకుండా కంటెంట్ వైజ్ ఆలోచించడం, అంటే రౌడీ బాయ్స్ చూసినా ఇప్పుడు లవ్ మీ చూసినా కంటెంట్ వైజ్గా మీ జర్నీ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే లైక్ సైడ్ మా మిత్రుడు అడిగినట్టు, అంటే కాంబినేషన్స్ క్రేజ్ కాకుండా కంటెంట్ వైజ్ జర్నీ కనిపిస్తుంది, అంటే మీ స్టోరీ సెలెక్షన్స్. ఇది ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదా? డెఫినెట్గా సార్. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది రాజుగారినే. ఆయన దేన్ని నమ్ముకున్నారు? కంటెంట్నే నమ్ముకున్నారు. సో మేము పుట్టినప్పటి నుంచి చూస్తుంది రాజుగారినే కాబట్టి ఏదో ఒక పాయింట్లో అరే సక్సెస్కి అదే చేయాలి, కంటెంట్నే నమ్ముకోవాలి. సరే రాజుగారు చెప్పినట్టు సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తాయి, కొన్నిసార్లు మనం కూడా తప్పుగా జడ్జ్ చేయొచ్చు ఏదైనా, కానీ కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మనని కంటెంటే ఒక మంచి పొజిషన్లో నిలబెడుతుందని నేను కూడా అదే నమ్ముతున్నాను సార్ బేసికల్లీ. సో అందుకే అంటే నేను ఇప్పుడు నాకు ఒకటి నచ్చిన ఒక 10 people నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వినిపించి సార్ ఇది బాగుందా, రాజుగారికి నా దగ్గరకు వచ్చినాయి రాజుగారికి వినిపించి, రాజుగారి దగ్గరికి నేను హర్షితకి వినిపించి, అంటే ఒక కలెక్టివ్గా విని ఓ ఇది కరెక్ట్ కంటెంట్ చాలా బాగుంది అంటే అప్పుడు వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ సార్. సో బేసికలీ మేము నేను పర్సనలీ నమ్ముతుంది కంటెంట్. వైష్ణవ్ గారు, సో బేబీతో ఒక స్టార్ ఇమేజ్ అనుకోవచ్చు, అంటే యూత్లో బాగా వెళ్ళింది మీ క్యారెక్టరు. చిన్న నెగిటివిటీ క్యారెక్టర్ మీద ప్లే చేస్తున్నప్పుడు చిన్న నెగిటివిటీ ఆడింది. లవ్ మీలో మీకు డిఫరెంట్ అన్యూజువల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది, అంటే ఎలాంటి ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీకు ఇస్తుంది అనుకుంటున్నారు? అది నేను చెప్పేదానికంటే డైరెక్టర్ గారు చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది ఈయనే. సో మేబీ మీరు క్లీన్ షీట్ అంటారు, ఐడియా ఉందండి? క్లీన్ షీట్ అంటే అందుకు క్లీన్ షీట్. ముందు వచ్చిన డౌట్స్ ఏంటండి, తర్వాత వచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఏదో డౌట్ వచ్చింది, అది చెప్తే స్టోరీ రివీల్ అవుద్ది ఆబ్వియస్లీ. ఇది నేను స్టోరీ వినేటప్పుడు లవ్ స్టోరీ అని చెప్పినారు కదా, నరేషన్ అప్పుడు నాకు కొత్త ఎక్స్పీరియన్స్, ఈ భయాలు అవన్నీ ఉన్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్ అసలు దయ్యాన్ని లవ్ చేయడం ఏందా పాయింట్ అని అంటే, హీ సెడ్, నాకు అది కరెక్టే అనిపించింది. ఇప్పుడు మనం లవ్ ఎవరినైనా చేయొచ్చు, మనకన్నా ఏజ్లో తక్కువైన వాళ్ళని చేయొచ్చు, మనకన్నా ఏజ్లో పెద్దగైన వాళ్ళని చేయొచ్చు, అది దయ్యాన్నైనా చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనమైనా కానీ ఒకరి మీద లవ్ ఉంటే వాళ్ళు పక్కన ఉంటేనే మనం లవ్ చేస్తాం అనేది లేదు కదా సార్. వాళ్ళ నుంచి దూరంగా ఉన్నా కానీ మనం వాళ్ళని లవ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ నాకు ఎక్కువ రేజ్ అయిన ఉండే, సో నాకు ఆ ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ సార్. ఎక్కువ ఇష్టమా దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టమా పర్సనల్గానా? ఓకే, చూడడం దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టం, చేయడం లవ్ సినిమాలు ఎక్కువ ఇష్టం. రెండు ఈ సినిమా ఫుల్ఫిల్ చేసిందా? అరుణ్ నాకు ఇద్దరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్? అంటే ఇది ఎవరైనా అడగండి సార్. అంటే ఇది ఏనా అడాప్షన్ బై ఎనీ నవల్ ఆర్ ఇండియన్, లేదంటే ఒరిజినల్ స్క్రిప్టా? ఒరిజినల్ అండి. అంటే మీరు ఒరిజినల్ స్క్రిప్టా లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా అని చెప్పంట? అంటే నాకు రిఫరెన్సెస్ ఏంటంటే 1-2 తగులుతున్నాయి, కానీ మేము ట్రైలర్ చూస్తే కానీ చెప్పలేము.
అవ్వా కాదా అన్నది. And మీకు- హిందీలో ఒకటి వచ్చింది కదా, స్త్రీ రెఫరెన్స్. అదే నేను అంటే రిఫరెన్స్ మాకు అనిపిస్తుంది కానీ బట్ Mike. ఇట్స్ నాట్ క్లియర్. నేను ఒక నిమిషం, ఇప్పుడు అందుకే అడిగింది, మీరు ఇవి చూసారు కదా, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆన్సర్ ఇద్దామని. కరెక్ట్ పాయింట్కే ల్యాండ్ అయ్యావు. స్త్రీ కాదు, సో ఇంకా అదే ఇన్స్పైర్ అయ్యే లేదా మీ ఓన్ స్క్రిప్ట్ ఇన్స్పైర్ అయిన ఓన్ స్క్రిప్ట్ సార్. అని మీరు నవల్ అని ఎందుకు అన్నారు? అంటే నవల్స్ ఏమో ఉంటాయి కదా. నేను నవల్స్ రాశాను, రిటన్ 3 novels. మీదెవరు? ఇది నేను రాసుకుందాం అనుకున్న నవల్, టైటిల్ వద్దులేండి, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ మూవీ. సో 2021లో నేను నాగా వీ థాట్ ఆఫ్ అంటే నవల్స్ రాస్తున్నాం కదా, లెట్స్ మేక్ ఏ మూవీ అనుకున్నాం. సో వై డోంట్ వీ డైరెక్ట్ ఇట్ అని చెప్పి వీ స్టార్టెడ్ 2 yearsలో. ఇప్పుడు వైష్ణవ్ గారు చెప్పిన పాయింట్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఓం భీమ్ బుష్లో కూడా సేమ్ ఒక చిన్న పాయింట్ అదే పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్ మీరు అనుకున్నప్పుడు కొత్తగా ఉండొచ్చు, ఇది సడన్గా వచ్చింది. సో దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా లేదా ఇట్ ఇస్ డిఫరెంట్? ఇప్పుడు స్త్రీ కానీ, ఓం బూమ్ బుష్ కానీ, ఇంకొక గీతాంజలి కానీ, ఏ సినిమాకి సంబంధం లేదు. నువ్వు అరే ఆ సినిమాలకి వెళ్ళేదో రిఫరెన్స్ తీసుకున్నారా అని కూడా నాకు నేను వెతికా, 20 years సినిమాలు వెతికా, ఎక్కడన్నా దొరుకుతుందా, ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు, నీకున్నది నాకు ఉండే, అరే ఇన్ని సినిమాలు తీసారు ఎక్కడన్నా ఉందా అడిగా, మా జర్నీలో అడిగా. లేదు సార్ ఇది ఓన్గా ఇట్లా థాట్ వచ్చింది. ఎక్కడొచ్చిన థాట్ అని కూడా అడిగా. ఆ థాట్ ఇన్స్పైర్ అయింది కూడా చెప్పాడంటే ఎక్కడైనా జనరేట్ అయింది. యాప్ లవ్ స్టోరీలే చూస్తాము, అసలు గోస్ట్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్తో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అదే అక్కడ పుట్టింది వాళ్ళకు. అక్కడ పుట్టి దాన్ని ఎలా డ్రైవ్ చేద్దామని మెల్లిగా కథ చేసుకొని దాన్ని స్క్రీన్ ప్లేలో పెట్టి చేసుకున్నారు. ఓకే సార్, తర్వాత కంటెంట్ వచ్చిన తర్వాత మాట్లాడతాం. థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్. లీనియారిటీస్ ఏం లేవండి, సిమిలారిటీస్ అయితే ఏం లేవు. ఓకే, అంటే మీరు రైటర్ చూసా, అదే దాని గురించి ఒకవేళ నవ్వలు లేదని ఇంతకుముందు రాసారా, ఇన్స్పైర్ అయ్యారా? ట్రై టు కీప్ ఇట్ యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. సినిమాలు కూడా తగ్గించా స్క్రిప్ట్ రాసిన తర్వాత చూడడం, కన్జ్యూమ్ చేస్తే అదే రాస్తారు కదా ఒకసారి. వీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. సో టోటల్ డిఫరెంట్ ఉంది, అంటే చూస్తుంటే అర్థమవుతుంది. బట్ అరుణ్ గారు, అంటే ఇప్పుడు గోస్ట్ లవ్ స్టోరీ అన్నారు సార్, అంటే గోస్ట్ని లవ్ చేస్తే అతని స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో ఎలా ఉండిపోతుంది హీరో క్యారెక్టరైజేషన్, అంటే ఒక ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది ఆ క్యారెక్టరైజేషన్? ఎక్స్ట్రీమిస్ట్ కాదండి, బట్ నేను అర్జున్ అన్న క్యారెక్టర్కి పెట్టుకున్న ట్యాగ్ ఏంటంటే అర్జున్ ది ఇన్సానిటీ అంటారు కదా. సో హీ వాంట్ సంథింగ్ దట్ నో వన్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్. అంతకుమించి ఎక్కువ చెప్పలేను, చూసి మీరే చెప్పాలి. హిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ న్యూ. రాజు గారు సార్, బలగం సినిమా అప్పుడు నాకు బాగా గుర్తు, మీరు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో అసలు చాలా తక్కువ కనపడ్డారు, తర్వాత సక్సెస్ అయ్యాక ఎక్కువ కనిపించారు. ఈసారేమో ఇప్పుడు మీరే కనిపిస్తే ఎవరినే కనిపించనివ్వట్లేదు, ఏంటి స్ట్రాటజీ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి? బలగంలో కూడా నేనే కనిపించాను, అంటే వెరీ ముందు తక్కువ వెరీ కనిపించారు, సింపుల్. ఎక్కువ. అంటే ఇప్పుడు నా ద్వారా చెప్పినప్పుడు ఆడియన్స్కి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అంటే రాజుగారు ఎంతో కూర్చొని చెప్తున్నారు ఈ సినిమా గురించి, అంటే ఇప్పుడు బలగం కూడా అదే కాన్ఫిడెన్స్గా మీ మీడియాకి షో ఇవ్వడం కానీ, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, తీసుకెళ్ళి మా విలేజ్ పీపుల్ని ఒక దగ్గర, అలాగే ఇంకొక దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఊరిలో, సో దాన్ని అలా ప్రమోట్ చేస్తాం. ఈ సినిమాని అలా ఇందాక అడిగారు మిత్రులు, సరే చూపిస్తారా అని, ఇవన్నీ ట్విస్ట్లతో కూడుకుంది. అలా సో స్ట్రాటజీ ఏంటి? ఓకే, ప్రతి ప్రమోషన్లో నేను ఉండి ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళు పడ్డ దానికి రైట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ఇది కరెక్ట్ బాల్, వాళ్ళు 4 కొడతారా 6 కొడతారా, లేక అది నో బాల్ అవుతుందా అనేది ఆడియన్స్ చెప్పే వరకు వెయిట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. గోస్ట్ బాగా ఫాలో చేస్తున్నావే నన్ను. ఏరా ఏం ఎక్కిస్తారు? గోస్ట్తో డాన్సింగ్. గోస్ట్తో డాన్స్ అంట. ఓకే, ఆల్ ది బెస్ట్. హర్షిత్ గారు, బలంగా అంటే ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా వస్తుంది కదా, సో రాజు గారిని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు ఈ సినిమాకి, ఏంటి ఆయన సపోర్ట్ మీకు ఎలా వచ్చింది అసలు? అంటే ఐడియా దగ్గర నుంచి ఫస్ట్ ఆయనతోటే కదా ట్రావెల్ అయింది వాళ్ళందరూ, తర్వాత మాకు చెప్పాక నచ్చింది. సో యూనిక్నెస్ చూసుకొని ఆ యూనిక్నెస్ బట్టి డిఆర్పిలో కాన్సెప్ట్ బేస్ వెళ్తున్నాం కాబట్టి ఆ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తూ చేస్తున్నాం. ఓకే సార్, అంటే బడ్జెట్ ఇప్పుడు టాప్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నారు కదా, స్క్రిప్ట్ డైరెక్టర్ కొత్త వాళ్ళే కానీ టాప్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నారు కదా, బడ్జెట్ మార్కెట్ కంట్రోల్లో పెట్టుకుని చేశారా లేదా? మార్కెట్ పర్లేదండి, మార్కెట్ కంట్రోల్ 100%. ఇందాక చెప్పాను కదా, వీళ్ళు నన్ను ఒక బడ్జెట్ అడిగి లాక్ చేశారని. ఆల్మోస్ట్
ఒక 5% ఇంక్రీజ్ అయింది అంతే. వాళ్ళు అనుకో ప్రాపర్గా అన్ని ఫైనల్ చేసి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కాస్ట్ ఎన్ని రోజుల్లో తీయాలి అంత బాగా డిజైన్ చేసుకొని వాళ్ళన్న బడ్జెట్లో చేసి ఒక 5% వేరియేషన్లో కంప్లీట్ చేశారు. ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ ఎకానమిక్స్. ఇక కొడితే వాళ్ళకు జాక్పట్. నా కంట్రోల్ తప్పింది, వాళ్ళని తెచ్చుకోమంటున్నాను, అదే కదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. టిల్లు 100 crores కొడుతున్నట్టున్నారు. ఫైనల్గా దాంతో ముగించండి, అది దాని సంగతి. ఇస్ అ గ్రేట్. టిల్లు నిన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్యామిలీ స్టార్, మళ్ళీ 3 weeks తర్వాత లవ్ మీ. మేబీ సమ్మర్ మనదే. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సినిమా వ్యాపారంలో సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. గ్రౌండ్లో ఉండి ఆడడమే ఇంపార్టెంట్. వస్తుంది ఒక బాల్. సో స్పీడ్ బ్రేకర్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలి, జడ్జిమెంట్ని చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సార్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు, చెన్నై వెళ్ళారు, తిరుపతి అక్కడ చేశారు, కానీ హైదరాబాద్లో ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయలేదు. ఎల్లుండి చేస్తాం. ఫస్ట్ రోజు ప్రెస్తో ఇంటరాక్షన్. సార్ అంటే గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా కదా, అంటే కన్నడం, తమిళ్ రిలీజ్. గేమ్ చేంజర్ గుర్తు చేసినందుకు మొన్న 27th గేమ్ చేంజర్ జరగండి సాంగ్ రిలీజ్ చేసాం పాన్ ఇండియాలో. ఈజ్ 20 million క్రాస్ అయింది, 3 languages కలిపి. అండ్ నితిన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు నితిన్ది కూడా ఫస్ట్ లుక్ ఇచ్చాము, తమ్ముడు. అండ్ ఈరోజే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ చేసి వస్తున్నాను, లవ్ మీ చేస్తున్నాను. ఈ వీక్ అంతా నాకు ఎలా ఉందంటే ఎటు చూసినా ఏందిరా ఇది. మా పిఆర్ వాళ్ళు, సార్ కొంచెం ఇది స్పీడ్ బ్రేకర్ ఇవ్వండి సార్, ఇది అనౌన్స్మెంట్ ఇవ్వలేమంటే ఏది ఆపలేమయ్యా, అన్నీ ఇవ్వాల్సిందే, ప్లాన్ చేసుకుంటే ఇస్తురు అని ఇవ్వండి అని కంటిన్యూ చేసాం. ఈ రోజుతో నితిన్ బర్త్డేతో అయింది. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ 5 days. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ లవ్ మీ ఒక 1 month. అంటే అది ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సార్ గేమ్ చేంజర్? ఎన్ని లాంగ్వేజ్? గేమ్ చేంజర్ ఇస్ ఆల్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్, 5 languages, సౌత్ 4 అండ్ హిందీ. ఓకే, డేట్ ఏమైనా లాక్ అయిందా సార్? ఆల్మోస్ట్ లాక్ అయింది, బట్ డైరెక్టర్ చెప్పిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మిగతా ఈవెంట్స్లో మళ్ళీ కలుస్తూనే ఉంటారు రాజు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. అండ్ ఇప్పటికీ క్వశ్చన్స్ ఆన్సర్స్ విన్నా అదే రన్ అవుతుంది బ్రెయిన్లో, ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన తీరా. సో ఎస్, ఎంజాయ్ ద సాంగ్. సో సినిమాని కూడా ఎంజాయ్